brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। अंबटी रांबाबुपై కేసు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి నోటీసు। కొందరు వైసీపీ నేతలు కేసుని కొని తెచ్చుకుంటుంటే ఇంకొంతమంది నేతల్ని నోటీసులే వెతుక్కుంటూ వస్తున్నాయి। వరసి ఫ్యాన్ పార్టీ నేతలు సమస్యల వలయంలో చిక్కుకున్నారు। పోలీసుల విధులకి ఆటంకం కలిగించారంటూ అంబటి రాంబాబుపై కేసు నమోదు చేశారు గుంటూరు పోలీసులు। తుడా నిధుల దుర్వినియోగం చేశారంటూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన కుమారుడు మోహిత్ కి కూడా నోటీసులు జారీ చేశారు విజిలెన్స్ అధికారులు। Don't mess with the fire. When fire fights the fire, fire will be fire. I am fire. I am fire. I am fire. ఇదిగో ఇలా పోలీసులతో రోడ్ మే సవాల్ అన్నారు వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు। బుధవారం వెన్నుపోటు దినం కార్యక్రమంలో భాగంగా ర్యాలీగా వెళ్తున్న వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు। ర్యాలీకి అనుమతి లేదని తెలిపారు। అయితే తమను అడ్డుకున్న పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అంబటి రాంబాబు। పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లతో ఢీ అంటే ఢీ అన్నారు। దీంతో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని అంబటిపై కేసు నమోదు చేశారు పట్టాభిపురం పోలీసులు। మరికొందరు వైసీపీ నేతలపై సెక్షన్ 353 కింద కేసు నమోదు చేశారు। క్రైమ్ నెంబర్ 239 ఆఫ్ 25 పట్టాభిపురం నిన్న కేసు రిజిస్టర్ చేశారు నా మీద। భయపడతానా? ఈ కేసులు నేను భయపడతానా? భయపెట్టాలని అనుకుంటున్నారు కదా మమ్మల్ని మీరు। వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుల్ని ఎఫ్ఐఆర్లు పెట్టి భయపెట్టాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు అంతేగా। మీ కేసులకు భయపెట్టి దీస్ ఆర్ ఆల్ ఫాల్స్ కేసెస్। మరోవైపు తుడా నిధుల దుర్వినియోగంపై విచారణ జరుపుతున్న విజిలెన్స్ అధికారులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు। తుడా వీసీ సెక్రటరీతో పాటు ఎంపీడీఓలుగా పనిచేసిన 13 మందికి కూడా నోటీసులు ఇచ్చారు విజిలెన్స్ ఎస్పీ। ఈ నెల 9 లోపు వివరణ ఇవ్వాలంటూ నోటీసులు ఆదేశించారు। 2019-2024 మధ్య నిధుల కేటాయింపుపై విజిలెన్స్ విచారణ జరుపుతోంది। తుడాకు సంబంధించిన 260 కోట్ల నిధుల వినియోగంపై వివరణ అడిగారు విజిలెన్స్ అధికారులు। ఈ నిధులను చంద్రగిరి నియోజకవర్గానికి మళ్లించారని ఆరోపణలున్నాయి। కుట్రలో భాగంగానే తమకు నోటీసులు ఇచ్చారని చెవిరెడ్డి కుటుంబం చెబుతోంది। తాము తుడాను ఆర్థికంగా బలోపేతం చేశామన్నారు। కేసులు విచారణలకు భయపడే ప్రసక్తే లేదన్నారు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి। చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబం తుడా నిధులను తుమ్మలగుంట పంచాయతీ అభివృద్ధికి మళ్లించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు। తుడా ఫిక్స్డ్ డిపాజిట్లు కాజేశారని ఆరోపించారు। తుడా నిధులను దుర్వినియోగం చేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మోహిత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు।